వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేశీ కిచెన్. మా దీక్ష వాళ్ళు మా ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వచ్చారని చెప్పి వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను స్పెషల్గా డబుల్ కమిట్ అయితే చేయబోతున్నా. నా ప్రాసెస్లో అయితే చేశా, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే బ్రెడ్ని మంచి స్లైసెస్గా కట్ చేసుకొని 5 to 10 minutes అయితే ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి. సో దట్ మనకు ఆ క్రిస్ప్నెస్ అనేది వస్తుంది. అది డ్రై అయ్యేలోపు మనమైతే పాలని వేడి చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసుకుందాం. పాలు వేడి చేసేటప్పుడు పైన వచ్చే మీగడాన్ని రబ్డీ లాగా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ కూడా డ్రై అయిపోయినాక నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో డైరెక్ట్గా మనం మిల్క్ యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్, ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం. మేమైతే కొంచెం యాడ్ చేసినాం. తర్వాత కావాల్సినంత షుగర్ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్కి మనం తీసి పెట్టుకున్న రబ్డీ, అదే మీగడని కూడా యాడ్ చేసేసి ఒక్క 5 minutes దాన్ని మంచి కుక్ అవ్వనిస్తే మన డబుల్ కమిట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది డబుల్ కమిటా అంటారో లేదా బ్రెడ్ హల్వా అంటారో మీ ఇష్టం. నేనైతే దానికి డబుల్ కమిటా అని పేరు పెట్టిన. లాస్ట్కి ఒక అడిషనల్ టచ్ లాగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకో వీడియోతో మీ ముందుంటాను.